సిక్కోలు రాజకీయం మరోసారి వేడెక్కింది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాక్షిగా నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య సాగిన వాగ్వాదం తీవ్ర దుమారానికి కారణమైంది. అటు అధికార పక్షం ఇటు విపక్షం మాటల తూటాలు పేల్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. చూసారుగా, ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా నేతలు ఎలా రెచ్చిపోయారో. అసెంబ్లీని మించి అన్నట్టుగా శ్రీకాకుళం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జరిగిన రచ్చకు ఇదో శాంపిల్ మాత్రమే. ఇలాంటివి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలానే ఉన్నాయి. బాబు కాస్త సమావేశాన్ని సజావుగా సాగనివ్వండి అంటూ సభ్యులను చైర్పర్సన్ వేడుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చాక దాదాపు అన్ని జిల్లా పరిషత్ పీఠాలు వైసీపీ చేజారిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఫ్యాన్ పట్టు కొనసాగుతోంది. ఇక్కడ చైర్పర్సన్ గా వైసీపీ తరపున పిరియ విజయ కొనసాగుతుండగా జెడ్పీ సభ్యులు సైతం మెజారిటీ వైసీపీ వైపే ఉన్నారు. దీంతో కూటమి సభ్యులతో సై అంటే సై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ సర్వసభ్య సమావేశంలోనూ అలాంటి రచ్చే కనిపించింది. ప్రధానంగా ఈ రచ్చకు కారణం మొక్కజొన్న కొనుగోళ్ల విషయం. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండుంటే కేంద్రంతో సంబంధం లేకుండానే రైతుల నుంచి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేసేవారంటూ వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అనడం అగిరాజేసింది. ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్. 736 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోళ్లు బకాయి జగన్ వదిలి వెళ్లారని, వాటిని తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. అయితే జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్ల విషయంలో అయినా చర్చకు సిద్ధమని వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో గొడవ మరింత పెద్దదైంది. ముందు వైసీపీ అధినేతను అసెంబ్లీకి రమ్మనండి అంటూ ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు కౌంటర్ ఇచ్చారు. ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడితే తమ కోటా కూడా తగ్గించుకుని ఎక్కువ సమయం అవకాశం ఇస్తామని చెప్పారు. మొత్తానికి ఇరు పార్టీల వాగ్వాదంతో చిన్నపాటి పొలిటికల్ వార్కు వేదికైంది సిక్కోలు జెడ్పీ హాల్.